ఇరాన్తో యుద్ధం చేస్తున్న అమెరికా భారీ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లను విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మినిట్ మ్యాన్ 3 మిసైల్ను ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని అమెరికన్ స్పేస్ ఫోర్స్ తెలిపింది. దీన్ని డూమ్స్ డే మిసైల్ అని కూడా పిలుస్తున్నారు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణుక్షిపణిని అమెరికా పరీక్షించింది. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా తాజా ప్రయోగానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికన్ టైం ప్రకారం మంగళవారం రాత్రి 11 గంటలకు మినిట్ మ్యాన్ 3 బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించారు. నిరాయుధంగా ప్రయోగించిన ఈ మిసైల్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా వేల మైళ్ల దూరం ప్రయాణించి మార్షల్ ఐలాండ్ సమీపంలోని తన లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. మినిట్ మ్యాన్ 3లో అత్యంత శక్తివంతమైన మార్క్ 21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ను అమర్చొచ్చు. జపాన్లోని హీరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తివంతమైన అణు వార్ హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. అందుకే దీనిని డూమ్స్ డే మిసైల్ అని కూడా పిలుస్తారు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో 6,000 మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదు. మినిట్ మ్యాన్ 3 అనేది అమెరికా అణ్వాయుధ త్రివిధ దళాలలో భూతల ఆధారిత విభాగంలో ఉన్న ఏకైక క్షిపణి. ఇది 13,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ ప్రయోగం యుద్ధం కోసం చేసింది కాదని, కేవలం తమ ఆయుధ వ్యవస్థ పనితీరును పరీక్షించడానికేనని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రయోగం ద్వారా మా క్షిపణి వ్యవస్థలోని విడిభాగాల పనితీరును అంచనా వేయగలిగాం. మా దేశ అణ్వాయుధ సంపత్తి సంసిద్ధతను, ఖచ్చితత్వాన్ని ఇది నిరూపించిందని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష సాధారణమైనదేనని, దీన్ని కొన్ని ఏళ్ల క్రితమే షెడ్యూల్ చేశారని, ప్రస్తుత ఇరాన్ ఉద్రిక్తతలతో దీనికి నేరుగా సంబంధం లేదని వివరించారు. మినిట్ మ్యాన్ 3 మిసైల్ ప్రపంచంలోని ఏ మూలకైనా దూసుకెళ్లగలదు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న ఈ సమయంలోనే అమెరికా మినిట్ మ్యాన్ 3 మిసైల్ను పరీక్షించడం ఆసక్తికరంగా మారింది. చివరిసారిగా మినిట్ మ్యాన్ 3 పరీక్ష 2025 నవంబర్లో జరిగింది.